ఆయనే అతనే తోట రైతు. ఎలా ఉందన్న తోట? బాగుందా? చూడడానికి బాగుందా, వేసుకోవడానికి బాగుందా? ఏ గ్రామం నుంచి వచ్చారు మీరు? పర్లేదా విత్తనం? ఆర్మూర్ వేసా, ఒక 10 ఎకరాలు షార్క్ వేసా, ఇది ఒక 3 ఎకరాలు వేసా, మొత్తం 30 ఎకరాలు వేసా. 30 ఎకరాల్లో ఇప్పుడున్న వాటి క్వాలిటీల్లో ఇదే బెస్ట్ ఆప్షన్. మందులు కూడా చాలా వరకు ఇంత భారీ మీద కాబట్టి ఎకరం 2 ఎకరాలు వేసిన రైతు ఉరుకులు పెట్టినంత స్పీడ్గా 25-30 ఎకరాలు వేసిన రైతు ఉరుకులు పెట్టాలంటే చాలా కష్టం. అందుకని 12 రోజులకు 13 రోజులకు మినిమం మందులు. ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు వచ్చిన మందుల్లో వెరైటీలు మీకు తెలుసు కదా, గ్రాసియా కానీ సినిమా కానీ, ఈ కొత్త మందులే అందరం కొట్టేది. కానీ 12 రోజులు 13 రోజులు, ఇప్పుడు నిన్న కాక మొన్న కొట్టేసాం, ఒక 3 రోజులు నాడు కొట్టేసాం, 14 రోజులు కొట్టామంటే తోటలో వస్తున్నారు అవతల పక్క తీరుబడి దొరక్క సాగర్ నీళ్ళు రాక వచ్చిన తర్వాత తడిపి కొట్టాం. ఈ విషయంలో మాత్రం, ఈ ఇత్తనంలో మాత్రం సరే రేటు అనేది మనం చెప్పే విషయం కాదు, ఇత్తనం విషయంలో మాత్రం పక్కా షూర్. వైరస్ మాత్రం లేదు ఎక్కడ. మీరు చేను మొత్తం ఒకవేళ నేను చెప్తున్నాను కాదు, అట్లా తిరిగి ఈ 2.5 ఎకరాల చుట్టూరు బురద లేదు, మీరు ఒక్కసారి చేను మొత్తం చూసుకోనండి, ఎక్కడైనా వైరస్ చెట్టు తగిలితే అప్పుడు చూడండి. ఓకే అండి? అసలు వైరస్ కానీ బొబ్బరి కానీ సిమ్టమ్స్ లేవు సార్ ఏ విషయంలోనూ. ఈ ఇత్తనం విషయంలో మాత్ం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆర్మూర్ సెగ్మెంట్ కి తగిలింది మనకి వైరస్, ఇతరత్ర రోగాలు తేజాకి తగిలినాయి, కానీ ఈ ఎనిస్టా సీడ్ కి మాత్రం తగలేదు. ఓకే సార్, దేశానికి